మా పేరు సుందరనా. సుందరా ఎవరన్నా మీది? మాది ఇటుకల మండలం గోపాలదినే గ్రామము. ఇటుకల మండలం గోపాలదినే గ్రామం. ఎట్లుందన్నా మా లైలా ఫీల్డ్? అన్న లైలా ఫీల్డ్ ఫస్ట్ టైం మీరు చూడడం అనేది ఫస్ట్ టైం. మా ఊర్లో అయితే ఫస్ట్ టైం. మాతో పాటు రైతు వేసినాడు. మేము కూడా రకరకాల వెరైటీలు వేసినాము, కానీ ఈ విధమైనటువంటి దిగుబడి అనేది మా ఊర్లోనే కనిపించలేదు. మంచి దిగుబడి ఉంది. మంచి దిగుబడి ఉంది. ఈ వైరస్ కూడా తట్టుకోగలుగుతుంది. మళ్ళీ సేను కూడా స్టెప్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇంత కాయ ఉన్నా కానీ ఈ రకానికి స్టెప్ వస్తుంది. మనం ఎప్పుడు ఏ రకాలలో చూడలేదు. ఇంత కాయ బట్టి స్టెప్ వస్తుంది. తేజ కూడా రాదు ఇంత స్టెప్. మామూలుగా వేరే ఏమైతే ఇట్లా కాయలు పట్టిన స్టెప్ రావు. గ్రోత్ ఆగిపోతుంది. గ్రోత్ ఆగిపోతుంది. చెట్టు లేదు. ఇది ఇంత కాయ ఉన్నా కూడా మళ్ళీ స్టెప్ వస్తుంది. మంచి దిగుబడి అన్న. మేమైతే చూడలేదు. కాయ జంప్ ఉంది. దాదాపు ఒక 6 ఇంచుల దగ్గర ఉంటది. ఇది వచ్చేసి కాయ 18 నుంచి 20 సెంటీమీటర్లు ఉంటది. కాయ 20 సెంటీమీటర్లు. రెడ్ సాయిల్ అయితే 2 సెంటీమీటర్లు వస్తాయి. రెడ్ సాయిల్ లో అట్లా తెగుళ్ళకి కూడా తట్టుకోగలుగుతుంది. ట్రిప్స్ లేదు, నల్లి లేదు. మంచి దిగుబడి ఇస్తుంది అన్న. కానీ ఈ స్టేజ్ లో కూడా పూతుందంటే చాలా గ్రేట్. మీరు ఎక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఫ్లవరింగ్ అనేది ఇంకా స్టార్ట్. ఇప్పుడు కూడా ఇంకా మొదలవుతుంది. ఏదో కొత్త తోట మాదిరి ఉంది. ఇప్పుడే ఫ్రెష్ మాదిరి ఉంది. మీకు ఈ లైలాలో ఇంకా ఏమేమి ఉన్నాయన్నా బాగా మంచిగా ఏమనిపిస్తుంది మీ అనుభవంలో? మిగతా రకాలు వేసిండు కదా, 6 రకాలకి ఈ రకానికి ఎలా డిఫరెన్స్ ఉంది చెప్పండి అన్న. ఇప్పుడు మిగతా రకాల కంటే ఇప్పటికైతే ఈ లైలా అనేది మాకు కొత్తగా అయినా కూడా మంచి దిగుబడి ఉంది. ఇట్లా జుట్టు వరకు కూడా కాపే ఉంది కదా. జుట్టు వరకు కూడా కాపే ఉంది. చూసుకోవచ్చు మీరు. ఫ్లవరింగ్ అన్ని తెగుళ్ళకి తట్టుకోగలుగుతుంది. ఎక్కడైనా చూసుకోవచ్చు. మన జుట్టు వరకు కూడా పై దాకా కూడా కాపే. సైజు కూడా మనకు మంచి సైజు ఉంది. మీరు సైజు కూడా గమనించండి అన్న. కింద ఏ కాయ ఉందో పైన కూడా అదే కాయ ఉంది. ఇప్పుడు కొన్ని ఫీల్డ్ లో ఏమైతుంది, కింద సైజు ఉందంటే పైన ఆటోమేటిక్ సైజ్ తగ్గుతుంది. దీంట్లో ఏమైతుందంటే కింద సైజు ఉన్నా మళ్ళీ సేమ్ పైన కూడా అదే సైజు ఉంది దీంట్లో. అది లైలాలో ముఖ్యమైన. సుందరన్న, మీ అనుభవంలో మీరు గత 10 సంవత్సరాల నుంచి మిరప చేస్తున్నారు కదా, గత 10 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మిరప అనే వెరైటీ లైలా ఎలా ఉంది మీకు అనుభవం చెప్పండి అంతే. మంచిగా ఉందన్న. దీనికి ఏమాత్రం కూడా ఇంకా డోకా అనేది లేదు. అన్ని రకాలుగా మంచి దిగుబడి, తెగులుని కూడా తట్టుకోగలిగే శక్తి ఉంది. అన్ని రకాలుగా బాగుంది. మంచి దిగుబడి ఉంది అన్న. హ్యాపీ. ఇప్పుడు కటింగ్ చేస్తే ఎన్ని కింటాలు అవుతుంది అనుకుంటున్నాను? దాదాపు అన్న ఈ కటింగ్ 1 ఎకరం వచ్చేసి 30 క్వింటాలు దాదాపుగా అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇంకా మళ్ళీ ఈ స్టెప్ వచ్చిందంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. స్టెప్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. ఈ ఫ్లవరింగ్ బాగుంది. ఇప్పటికైతే ఈ ఫ్లవరింగ్ అంతా పోయి స్టెప్ వస్తే ఇంకా 30 క్వింటాల దిగుబడికి ఇంకా ఎక్కువనే ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ తరాన్ని రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు అన్న. 100% వేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన కూడా రకరకాల తెగుళ్ళకి అన్ని ఇదైపోయినాయి. ఈ రకం మాత్రం లైలా రకం అనేది